పర్వతం మీద నివసింపదగిన వాడు. అట్టివాడు నాలుకతో కొండను ఆడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. లాస్ట్ అందరం కలిసి చదువుకున్నాము. తన ద్రవ్యము వాడికి నిరపరాధి చేయకుండా లక్ష్యము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు దండవంత లక్ష్యపడు. దయచేసుకోవచ్చు. మనం చదివిన లేఖన భాగం 15వ అధ్యాయంలో నుంచి దావీదు కీర్తనలో ఉన్న 5 వచనాలలో ఒక వచనము ప్రశ్న ఉంటుంది. ప్రశ్న దావీదు గారు రచించిన కీర్తనలలో మొదటి వచనం ఏంటంటే ప్రశ్న. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అనేది ఇది మొదటిగా ప్రశ్న. మిగిలిన 4 వచనాలు మనము సమాధానంగా చూస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రశ్నకి అంటే ఆ స్థానంలో ఉండాలంటే మనకు ఉండవలసిన క్వాలిటీస్ గురించి చూస్తాం. మనకి ఏమేమి క్వాలిటీస్ ఉంటే ఆ స్థానంలో దేవుని సన్నిధిలో అతిథిగా ఉండగలుగుతాం అనేది మనకు చూపిస్తున్న క్వాలిటీస్. అయితే ఈ క్వాలిటీస్ మనకు కావాలనేది ఇంపార్టెంట్గా చూపిస్తుంటే అసలు మొదటిగా అతిథి. ఈ అతిథి అనే పాయింట్ని మనం కొద్దిగా ధ్యానం చేస్తే యెహోవా నీ మందిరంలో అతిథిగా, నీ గుడారంలో అతిథిగా. అతిథి అంటే మనం మామూలుగా జనరల్గా ఒక గెస్ట్, ఇప్పుడు మామూలుగా ఒక గెస్ట్గా ఉండదగిన వాడు, గెస్ట్గా ఉండవలసిన క్వాలిటీస్. ఇప్పుడు మనం మామూలుగా అందరం సంఘానికి వస్తుంటాం, పోతుంటాం. ఇది ఒక సహవాసం. ఇక్కడ గెస్టులు ఎవరు ఉంటారు. ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్తాం, అక్కడ గెస్ట్లు ఎవరు ఉంటారు. గెస్ట్ అంటే మనం ఇంటికి ఇన్వైట్ చేసేయాలి. ఇన్వైట్ చేయడానికి కావలసిన క్వాలిటీస్ ఉండాలి గెస్ట్ అంటే. ఇప్పుడు మామూలుగా మనం కొన్ని ఫంక్షన్స్ జరిగితే అందరికీ ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో ఏదైనా ప్రేయర్ పెట్టుకుంటే దేవుని నమ్మిన వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ ఇస్తాం. ఫ్యామిలీ ఏదైనా ఉంటే చుట్టుపక్కల మనకు కన్వీనియంట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఇన్విటేషన్ ఇస్తాం. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలంటే మరి మనల్లో దేవుడు ఏమేమి చూడాలి అంటే ఏమేమి క్వాలిటీస్ మనం ఉంటే అక్కడ దేవుని గుడారంలో మనం అతిథిగా ఉండగలుగుతాం అనేటివి మనకి ఇక్కడ 4 వచనాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనకు ఈ 4 క్వాలిటీస్ అంటే 4 వచనాలలో 11 క్వాలిటీస్ ఉంటాయి. ఈ 11 క్వాలిటీస్ మనకు ఉండాలంటే ఫస్ట్ గెస్ట్గా ఉండాలన్న ఆశ మనకు ఉండాలి. ఆశ లేకుంటే ఆశ లేని ఎవడేం చేయడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిండు వాక్యంలో దేవుడు. ఆశ కలిగినోనే బలపరుస్తాడు, ఆశ కలిగినోనే ధైర్యపరుస్తాడు, ఆశ కలిగినోనే దేవుడు ఎంకరేజ్ చేస్తాడు. కానీ ఇంకా నేను ఏం చేయలేను ప్రభా, ఇట్లానే వచ్చిపోతానని ఏం చేయలేదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని గుడారంలో అతిథిగా ఉండాలని ఆశ కలిగి ఉండడం అది ఒక గొప్ప విషయం. ఆశ మనం కలిగి ఉంటే దానికి దేవుడు పరిస్థితులను సమకూరుస్తుంటాడు. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు, మనకు అనుకూలించని పరిస్థితులను కూడా మనకు అనుకూలంగా మారుస్తుంటాడు. కానీ ఆ సన్నిధి అంటే ఇప్పుడు మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే మనము పోయే ప్రాంతాన్ని బట్టి మనం ఒక స్థలానికి వెళ్తుంటే ఒక మామూలుగా పేరెంట్స్ అయితే టీచర్స్ దగ్గరికి మీటింగ్కి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మన నార్మల్గా జనరల్గా వెళ్తుంటాం. కానీ అదే మన ఏదైనా సరే మనకు ఒక పర్మిషన్ తీసుకోవడానికైనా లేకపోతే ఇంకొకటి ఏదైనా ఒక గవర్నమెంట్ అఫీషియల్ దగ్గరికి వెళ్తున్నామంటే మన ప్రిపరేషన్ వేరే ఉంటుంది. అంటే మనం వెళ్తున్న పనికి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, మన ఫిజికల్ అపీరెన్స్ కానీ, మన వే ఆఫ్ టాకింగ్ కానీ, అంటే నువ్వు బయట ఎంత చిల్లరైనా సరే ఒక గవర్నమెంట్ అఫీషియల్ దగ్గర పోయినప్పుడు ఆ లాంగ్వేజ్ మనం మార్చుకుంటాం. ఆ రకంగా దేవుని సన్నిధిలో దేవుని గుడారంలో అతిథిగా ఉండాలంటే మనమేమేం మార్చుకోవాలి.
మనం ఏమేమి మార్చుకోండి, ఈ క్వాలిటీస్ కావాలి. ఇందులో 11 క్వాలిటీస్ ఉన్నాయి, కానీ ఈ క్వాలిటీస్ కావాలంటే మన ప్రిపరేషన్ ఎట్లుండాలి. అది ఇది నివాసము చేయుటకు, గుడారంలో నివాసము చేయుటకు, ఆయన కొండ మీద ఆయనతో పాటు ఉండుటకు, నాకు అక్కడ ఉండాల్సిన మనకు పర్వతము మీద, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు అంటే ఆ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన క్వాలిటీస్ 11 చెప్తుంటే, ఈ ఆశ కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం ఒకసారి చూసుకుంటుంటే మన సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే ఫస్ట్ ఆశ కలిగి ఉండాలనేది, ఆ గుడారంలో ఒక అతిథిగా ఉండాలనేది ఆశ కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే, ఆ పర్వతాల మీద ఎవరైతే దేవుడు పిలుస్తున్నాడో, ఆ పర్వతాల మీద ఎవరైతే ఉంటున్నారో, ఆ పర్వతాల మీద ఎవరైతే దేవుడితో మాట్లాడుతున్నారో, ఆ పర్వతాల మీద దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ జీవితాలను మనం ఒకసారి గమనిస్తే దాంట్లో ఆశ కలిగి ఉండడం అనేది ఏందనేది మనకు తెలుస్తుంది. ఆశ కలిగి ఉంటే దానికి ప్రిపేర్ అవుతుంది. ఒక యూపీఎస్సీ ర్యాంక్ సాధించాలంటే దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏదో పోలీస్ జాబ్, లేకుంటే ఇంకోటి ఏదో లాయర్, ఇంకా ఏదైనా సరే ఒకటి కావాలనుకున్నప్పుడు దానికి ప్రిపరేషన్ ఉంటుంది. ఏమేమి చదువుకోవాలి, ఏమేమి అనేది ఉంటుంది. అయితే ఫస్ట్ నీ ఆశ కలిగి ఉండాలి. మనకు ఈ గుడారములో పర్వతము మీద, ఇక్కడ నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే, ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని మాటకు లోబడుతున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మనము స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తే, ఒక ఉదాహరణగా అబ్రహాం గారిని తీసుకుంటే, కుమారుణ్ణి అర్పించడానికి పర్వతం మీదకి తీసుకొస్తున్నాడు. పర్వతం మీదకి తీసుకొచ్చినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకుముందు తీసుకురమ్మన్నది దేవుడు, అక్కడ వచ్చిన తర్వాత వద్దన్నది చెప్తున్నది దేవుడు. కానీ ఆయన అంతకుముందు ఒక దేవుని ఎరగని జనాంగంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడితే దేవుని మాటకు లోబడిన వాడు అబ్రహాం. అక్కడ వాగ్దానం ఇచ్చినప్పుడు నమ్మినవాడు అబ్రహాం. ఆ వాగ్దాన పుత్రుణ్ణి బలీయమంటే తీసుకొని వచ్చిన వాడు అబ్రహాం. అక్కడికి వచ్చిన తర్వాత వద్దు అంటే ఆగినవాడు అబ్రహాం. ఆ రకంగా మాటకు లోబడుతున్న వాళ్ళు ఒక విధానంలో చూసుకుంటే, రెండో విధానంలో చూసుకుంటే, నిర్గమకాండములో సినాయి కొండ మీదకి దేవుడు వస్తున్నప్పుడు, సినాయి కొండ మీద నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మోషే గారితో మాట్లాడుతున్నప్పుడు, మోషే గారిని మాత్రమే కొండ మీదకి రమ్మంటాడు. ఈ మిగతా జనాంగాన్ని ఎవ్వరిని కూడా సన్నిధికి రావద్దని చెప్తాడు. ఎందుకంటే దేవుని శక్తి ఎంత గొప్పది, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత మహిమ కలిగిన వాడు, వాళ్ళు తట్టుకోలేరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. అక్కడికి ఒకసారి వాళ్ళు వినాలని ఆశపడతారు. వినిపించినప్పుడు వాళ్ళు అంటారు, మేము ఇదే ఇంకా మళ్ళీ ఒకసారి విన్నాము, ఏదన్నా నువ్వే మాకు కమ్యూనికేట్ చేయగలి, మేము అంత ధైర్యం చేయలేము, ఇంకొకసారి మేము ఆ స్వరంలో వింటే చనిపోతామేమో. అయితే మరి వాళ్ళకు మోషే గారికి డిఫరెన్స్ ఏముందంటే, దేవునితో ఉన్న సన్నిధి మాత్రమే, దేవునితో ఉన్న కమ్యూనికేషన్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. కానీ ఫిజికల్గా చూసుకుంటే వాళ్ళకు వీళ్ళకు డిఫరెన్స్ ఏంటి? వీళ్ళ మనుషులు, మోషే గారు కూడా అట్లనే మనుషులు. కానీ ఆత్మీయ స్థితిలో వీళ్ళకు మోషే గారికి ఒకటే పొంతన కాదు. అంటే కొద్దిగా డెప్త్లో పోతే, వీళ్ళు మన్నా తెచ్చింది మోషే గారు, తీసుకురావడానికి కారణమైన వాళ్ళు మోషే గారు. వీళ్ళు నీ బండల నుంచి నీళ్లు తాగితే ఇచ్చింది దేవుడు, కానీ మధ్యవర్తిత్వం చేసింది మోషే గారు. ఆ రకంగా కొండ మీద దేవుని నా ముఖమును నిదానించి చూసేవాడు అని దేవుడు మోషే గారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ స్థానంలో ఉండి దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటున్నారంటే, దేవునికి ఇష్టలుగా ఉంటున్నారు, దేవుని మాటకు లోబడుతున్న వాళ్ళు, దేవుని చిత్తానికి చేయడానికి ఇష్టపడుతున్న వాళ్ళు. అదే మనము ఏలియా గారిని చూసుకుంటే, ఏలియా గారు కూడా కొండపైన ఉన్నప్పుడు, కొండ శిఖరం పైన 450 బయలు ప్రవక్తలను, వారు బయలే దేవుడు, బయలు కాక వేరే దేవుడు, యెహోవా దేవుడు కాదని వాళ్ళు అంటున్నప్పుడు, కర్మేలు పర్వతం మీద యెహోవాయే దేవుడు, బయలు దేవుడు కాదని చెప్పి మిగతా 7,000 మంది అంటే అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు ఏ టైంలో కూడా, ఏ రకంగా కూడా సపోర్ట్ చేయనప్పటికీ ఒక్కడే ఒంటరిగా ధైర్యంగా బలంగా యెహోవాయే దేవుడని నిరూపించుటకు ఆ ఉన్నత స్థానానికి వచ్చిన. ఉన్నత స్థానం అంటే అది ఎత్తులోనే కాదు, అది ఒకటేంటంటే ఆత్మీయ స్థితిలో తీసుకుంటే దేవునిని రుజువుపరచడానికి ఉన్నత స్థితి.
దేవునిని బయలుపరచడానికి ఉన్నత స్థితి అది. దేవుడు ఎంత గొప్పవాడనేది చూపించడానికి ఉన్నత స్థితి అది. అది అంతేగాని పర్వతాలు నిజంగా కూడా, ఎందుకంటే సీనాయి పర్వతము సౌదీ అరేబియాలో ఉన్నది. నేను చూశాను ఆ ప్రాంతాన్ని. వాస్తవానికి కూడా దావీదు మహారాజు అంటారు, నేను ఎక్కలేని ఎత్తైన స్థానానికి నన్ను నడిపించు, నన్ను ఎక్కించు అని మాట్లాడతారు. వాస్తవానికి చూస్తే అవి ఫిజికల్గా కూడా మనం ఎక్కలేము. మంచి బలం ఉంటే కానీ అది ఎక్కలేము. మంచి ఎట్లా అంటే మంచి వ్యవసాయం చేసే అలవాటు ఉండి మోటు కష్టం చేసే వాళ్ళు ఉంటే తప్పించే ఎక్కలేము. మన దాంట్లో అయితే కనీసం అంటే అది ఎక్కాలంటే నా చాలా అంత దిగే సంగతి దేవుడు అంత ఎత్తైన కొండలు. అయితే అక్కడ దావీదు మహారాజు అంటున్న కారణం ఏంటంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటున్నాడు. ఏంటంటే అక్కడ ఆయన దేవుణ్ణి మందిరం కట్టాలి. తన కలిగిన ఆశ దేవుణ్ణి మాత్రమే ఆయన ఎక్కడ, ఎందుకు గొలియాతును పడగొడుతున్నప్పుడు కూడా ఆయన బలాన్ని, ఈయన బలహీనతలను కాదు, కానీ ఈయన చేస్తున్న యుద్ధము దేవుని పట్ల, దేవుని ఆత్మ చేత యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆయన బలం దేవుడు. ఎప్పుడైతే దేవుని బయలుపరచాలని, దేవుని బలపరచాలని, దేవుని ఘనపరచాలని, దేవుని మహిమపరచాలని ఇటువంటి ఉన్నతమైన ఆలోచన, ఇటువంటి ఉన్నతమైన ప్రణాళికలు, ఉన్నతమైన మన యొక్క ఆశలు కలిగి ఉంటే అటువంటి వారే ఈ గుడారంలో అతిథిగా ఉండగలిగిన వారు. మామూలుగా అతిథి అంటే వస్తుంటారు, పోతుంటారు. కానీ మళ్ళీ సెకండ్లో పర్వతం మీద నివసింపదగిన వాడు. ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా నీ గుడారంలో అతిథిగా అంటే, ఇప్పుడు మనం సండే రోజు వస్తున్నాం, పోతున్నాం. మామూలుగా ఇది ఒక గెస్ట్ రోల్గా తీసుకుంటే, నివాసంలో పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవరు అంటే, ఆ పర్వతము మీద నివసిస్తున్నది ఎవరు? దేవుడు నివసిస్తున్నాడు. ఆయన సన్నిధిలో నివసించాలంటే మనలో ఎంత పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధత అనేది దేనికైనా ప్రధానం. పరిశుద్ధత లేనిది, ప్రధానంగా దేవుడు ఎంచుకున్న ప్రవక్తలలో కానీ, లేదా న్యాయాధిపతులలో కానీ, లేదా ఇంకా వేరే అపోస్తలులలో కానీ, లేదా రాజులలో కానీ ఆయన చూసేది మొట్టమొదటి ఒక క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధత. నీలో పరిశుద్ధత లేదా నువ్వు ఒక దైవజనులుగా నువ్వు పనికిరావు. నీలో ఒక పరిశుద్ధత లేదా ఒక ప్రవక్తగా పనికిరావు. పరిశుద్ధత లేదా ఒక న్యాయాధిపతిగా పనికిరావు. పరిశుద్ధత లేనివాడు ఆయన సన్నిధిలో దేనికి పనికిరాడు. నూతన నిబంధన గ్రంథంలో తీసుకుంటే యేసు ప్రభు చేసిన అద్భుతాలను ఆ శిష్యులకు ఆహారంగా పంచి పెడుతున్నప్పుడు కూడా శిష్యులను మాత్రమే తీసుకున్నాడు. అక్కడ ఉన్న జనాంగంలో నుంచి ఎవరిని తీసుకోలేదు. అదే రకంగా తర్వాత యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత కూడా స్టెఫెన్ గారు, అంతకుముందు ప్రార్థన చేసిన గుంపుల స్టెఫెన్ గారు కూడా, వాళ్ళని కూడా అక్కడ అభిషేకించబడ్డ వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నారు, కానీ ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోలేదు. అయితే దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలన్నా, దేవుని సన్నిధిలో నివసించాలన్నా మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది పరిశుద్ధత. దానికంటే ముందు అతిథిగా ఉండాలన్నా, నివసించాలన్నా, ఆయనతో నివాసం చేయాలన్నా మనకు కావాలి, ఆ ఆశను కలిగి ఉండాలి. ఆ ఆశకు తగ్గట్టు మనము ప్రయత్నాలు చేస్తుంటే అప్పుడు మనలో ఎన్నో తప్పులు ఉంటాయి, ఎన్నో పాపాలు ఉంటాయి. నాలో ఏ తప్పు లేదని ఎవరు చెప్పలేదు, నాలో ఏ పాపం లేదని ఎవరు చెప్పలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరిని తిట్టలేదు, నేను ఎవరిని కొట్టలేదు, నేను ఎవరిని దూషించలేదని ఎవరు చెప్పలేదు. కానీ మనము ఆశ కలిగి ఉంటే దేనికి? అతిథిగా ఉండడానికి కానీ, ఆయన దగ్గర నివాసం చేయడానికి కానీ, పరిశుద్ధ పర్వతము మీద నివాసం చేయడానికి కానీ ఆశ కలిగి ఉంటే, కలిగిన ఆశను బట్టి దేవుడు మనల్ని సరి చేస్తూ వస్తుంటాడు. మనకు ఏ రకమైన సరి చేయడం కావాలి, అది మాటలో సరి చేయడమా, చూపులో సరి చేయడమా, లేకపోతే ప్రవర్తనలో సరి చేయడమా, లేకపోతే ఇంకా దేంట్లో కావాల్సి వస్తుంది, ఇంకా దేంట్లో సరి చేయాల్సి వస్తుందో, మనం ఆశ కలిగి ఉంటే కలిగిన ఆశని బట్టి దేవుడు అక్కడ మనల్ని అతిథిగా కానీ, నివాసం ఉండటకు ఒక అర్హత కానీ దేవుడు మనకి ఇస్తాడు. అయితే అదే కంటిన్యూషన్గా చూసుకుంటే, ఈ ఆశను కలిగి ఉంటే ఈ నెక్స్ట్ 2వ వచనం నుంచి 5వ వచనం వరకు యథార్థమైన ప్రవర్తన 1, నీతిని అనుసరించు 2, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు 3,
అటివాడు నాలుగుతో కొండెములాడు, చలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతని యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు, ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. ఇవన్నీ 11 క్వాలిటీస్ దేవుడు మనకు క్రమేపీ దయచేస్తుంటాడు. మనం కొన్ని సరి చేసుకుంటుంటాం, కానీ మనం ఎంత సరి చేసుకున్నా అది మేబీ మ్యాక్సిమం ఒక 10% ఉంటుంది, లేదా ఒక 20% ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడైతే మనల్ని సరి చేస్తుంటాడో మన మనసాక్షి ఎట్లుంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక ఆలోచన మనం కలిగినప్పటికీ, ఒక ఆశ కలిగినప్పటికీ, మనం చేసుకునే దాంట్లో ఒక కరెక్షన్, మనల్ని మనం సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటే మన మనసాక్షి కూడా కొన్ని తప్పులను చూపెట్టదు. ఎందుకంటే మనం దానికి అలవాటు పడిపోయి ఉంటాం. కొందరు న్యాచురల్గా, అంటే ఇప్పుడు మామూలుగా సొసైటీలో చూస్తే అరెతురాని మాట్లాడుకోవడం ఇప్పుడు అమ్మాయిల, ఒకప్పుడు అబ్బాయిలలోనే అట్లా మాట్లాడితే వీడేది ఇంత భాష మంచిగా మాట్లాడట్లేదు, నీట్గా లేదు, సాఫ్ట్గా లేదు, రఫ్గా మాట్లాడుతున్నా. అది ఈ రోజుల్లో కల్చర్ అయిపోయింది. అరెతురాని మాట్లాడుకోవడం అమ్మాయిలు కూడా అది ఒక ఏమైపోతుందంటే, ఇప్పుడు ట్రెండ్ ఇట్లుంది, ఇప్పుడు కల్చర్ ఇట్లుంది, ఇప్పుడు ఇట్లానే మాట్లాడాలా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు. చాటింగ్ చేసేటప్పుడు కూడా లాస్ట్కు వయసానేరే అని చెప్పి అది చాటింగ్లో కూడా ఎండింగ్ అట్లనే అవుతుంటుంది. ఒక నీచమైన స్వభావానికి అలవాటు అయిపోయిన తర్వాత అది ఇప్పుడు తప్ప అనిపించదు. ఇప్పుడు తాగబోతే చూస్తే నేను చాలా మందికి చెప్తాను తాగకండి, అంటే వాళ్ళు ఏమంటారంటే మేము తాగకపోతే ట్యాక్స్ ఎట్లా వస్తుంది, అంటే దీని మీదనే ఆధారపడి దేశం బతుకుతున్నాను ఫీలింగ్ మనకి. అయితే ఈ కరెక్షన్ అనేది పూర్తిగా చేసుకోలేము మనం ఎవరైనా సరే. ఇప్పుడు బండి నడిపించే వాళ్ళు ఎదుటోళ్ళ దాంట్లో తప్పులు చూస్తారు, కానీ మనది మనం ఒకసారి కరెక్షన్ చేసుకోవడానికి మనం చూస్తే మనలో తప్పులేం కనిపించవు, కానీ మన ఇంకోనే కనిపిస్తుంది మనలో తప్పులేదు. హెల్మెట్ పెట్టుకున్నోడు గురించి మాట్లాడతాడు, సీట్ బెల్ట్ పెట్టుకున్నోడు గురించి మాట్లాడతాడు. అయితే ఈ తప్పులు ఏంటంటే మనకు తప్పు అనిపించవు, కానీ మనం ఎప్పుడైతే ఒక ఆశ కలిగి ఉంటే, పరిశుద్ధ పర్వతం మీద నివసించాలన్న ఆశ కలిగి ఉంటే, మన ఆశను దేవుని పాదాల చెంత పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే, మనం హార్డ్లీ ట్రై చేసిన ఒక 5% 10% మనం కరెక్షన్ చేసుకుంటే మిగిలిన 90% దేవుడు మనల్ని సరి చేస్తాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి తగిన గుణాలు, కావలసిన అర్హతలు, కావలసిన నడిపింపు, కావలసిన శుద్ధీకరణ, కావలసినంత మారు మనసు, కావలసినంత పరిశుద్ధత దేవుడు మనకు దయచేస్తుంటాడు. కాబట్టి ఈ స్థలములో అతిథిగా ఉండాలన్నా, ఈ స్థలంలో మనం నివసించాలన్నా, ఈ 11 గుణాలు కలిగి ఉండాలన్నా, ఈ 11 గుణాలు మనలో రావాలంటే ఫస్ట్ ఈ ఆశ కలిగి ఉండాలంటే ఫస్ట్ ఈ ఆశ కలిగి ఉన్నప్పటికీ ఈ ఆశను దేవుని పాదాల చెంత పెట్టినప్పుడే దేవుడు మనల్ని క్రమేపీ సరి చేస్తున్నప్పుడు మనం అర్హులుగా తీర్చిదిద్దబడతాం. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా చాలామంది క్రైస్తవంలో కూడా, అంటే ఎక్కువ పొలానికి చేయలేను, ఇవన్నీ చెప్పాలంటే గంట పైన అంటే మామూలుగా అంటే చాలా ఎక్కువ మంది పడిపోతున్నది ధనం దగ్గరనే. కాబట్టి ధనం అనేది అందరికీ అవసరమే, బ్రతకడానికి అవసరమే. కార్లు కొనుక్కోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ వడ్డీకి ఇవ్వడం అనేది నిన్న అనుకోకుండా ఒక వాక్యం ఏంటంటే, ఒక పాస్టర్ గారు అంటున్నారు, అది నీ సహోదరునికి నువ్వు వడ్డీకి ఇవ్వదు కానీ ఎవరికైనా తీసుకోవచ్చు అని బైబిల్ చెప్తుందని బైబిల్ నుంచే తీసి చూపిస్తున్నాడు ఆయన. నాకేం దరిద్రం అనిపించింది. అయితే ఒక సంఘంలో నిలబడి చెప్తున్నాడు ఏంటంటే, నిన్న రాత్రి నేను ప్రార్థన చేసుకుంటుంటే, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, ప్లస్ పొలిటికల్గా కొంచెం సపోర్ట్ ఉన్నది. ఆయన సంఘంలో సంఘ పెద్దలలో ఆయన పెద్ద. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నిన్న రాత్రి నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో మాట్లాడాడు, 10% ఇంట్రెస్ట్కి ఇవ్వకు, 7%కి ఇవ్వని చెప్పిండు దేవుడు నాకు. అంటే సంఘంలో నిలబడి నేను వడ్డీకి ఇస్తా, నేను ఈ పర్సెంట్కి ఇస్తా అని సెల్ఫ్ మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నాడు ఆయన సంఘంలో నిలబడి. ఈ రకమైన ఆశ ధనములో కలిగి ఉండడం పెద్ద గొప్ప. అందరికీ ఆశ ఉంటుంది, అవసరాలు తీర్చుకోవాలని ఉంటుంది, కానీ నిజమైన వాటి
డబ్బుతో సంపాదించుకోవడం అనేది నాకు తెలిసి అంత సమంజసం కాదు. దేవుడు కూడా అది మెచ్చే కార్యం కాదు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీరు చేయకపోయినప్పటికీ మీకు తెలిసిన వారు ఎవరైనా వడ్డీ వ్యాపారం చేసినప్పుడు అది మంచిది కాదు, అది తగినది కాదు, అది ఆశీర్వాదం కాదు. మన కుటుంబానికి ఏనాడు కూడా అది ఏమంటారు, మనకు అది అచ్చొస్తుందని కాదు, కానీ అది ఏనాటికైనా అది మనకు నష్టాన్ని. ఒక కాపరి ఇంకొక కాపరి ఉదాహరణగా ఎట్లా చెప్తున్నాడంటే, మనము మీకు మామూలుగా ఒక అతను అడుగుతున్నాడు, మీరు ఏం చేస్తారంటే, మేము ఐస్ క్రీమ్ సేల్ చేస్తాం సార్ అంటే, మీకు ఒక ప్యాకెట్ ఎంతకు వస్తుంది అంటే, మాకు 50 రూపీస్కి వస్తుంది సార్. మీరు దీన్ని ఎంతకు అమ్ముతారంటే, మేము 200కి అమ్ముతాం సార్ అంటే, అప్పుడు ఆయన మైక్ తీసుకొని అంటున్నాడు, 50 రూపీస్కి వచ్చిన ఐస్ క్రీమ్ 200కి అమ్మినంటే ఇది ఎంత % ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది మీరు లెక్క అన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం నువ్వు నరకానికి పోతావన్నా. అంటే ఈ రకమైన ఉదాహరణలు ఇచ్చి వడ్డీ వ్యాపారం చేయడానికి కూడా సంఘాన్ని ప్రోత్సహిస్తున్న కాపాలు ఉన్న కాలంలో. కాబట్టి జాగ్రత్త పడండి. మీ ఆర్థికపరమైన ఆశీర్వాదాలు పోకుండా నిమిత్తం ఇది మీరు చేయకండి, ఎవరిని చేయనీయకండి. ఇంతటి మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించగా.